సభకు నమస్కారం. ఈ వియుక్క అనే ఇంగ్లీషు కథల సంకలనంలో మొత్తం 20 కథలు ఉన్నాయి. అందులో కొందరు రెండు కథలు కూడా, ఒక రచయిత్రి 2 కథలు కూడా ఉన్నాయి. అయితే వియుక్క కథలు 6 సంపుటాలు తెలుగులో వచ్చినాయి. అందులో నుంచి కొన్ని కథలని ఏరి ఇందులో కూర్చారు. ఇది వియుక్క కథల సంపుటి. దీనికి ఎడిటర్ అనురాధ, అట్లాగే ట్రాన్స్లేషన్ చేసింది అరవింద. దీన్ని విప్లవ రచయితల సంఘం వాళ్ళే ప్రచురించారు. అయితే ఇందులో ఆ వియుక్క కథల 6 సంపుటాలలో 300 పైగా కథలు ఉన్నాయి. అందులో 53 మంది మహిళలు రాసిన కథలు. ఆ మహిళలు కూడా విప్లవోద్యమంలో పనిచేసిన వాళ్ళు, పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు, ఇంకా పనిచేస్తున్న వాళ్ళు, అమరులైన వాళ్ళు రాసిన కథలు ఇవన్నీ. వాళ్ళందరూ విప్లవోద్యమంలో భాగమై రాసిన వాళ్ళు. అక్కడ జీవితము ఎట్లా ఉంటుందంటే, దళాలలో పొద్దున 5 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు విరామం అనేదే ఉండదు. నడక, ప్రజలతో సమావేశాలు, నడక, మళ్ళీ ప్రజలతో సమావేశం, మళ్ళీ నడక. రాత్రి 12 గంటలకో పడుకుంటే 12:30కో 1 గంటకో, మధ్యలో 1 గంట సెంట్రీ, మళ్ళీ పొద్దున్న లేస్తే 5 గంటలకి లేవడం. అంటే రోజు 4 గంటలు, 5 గంటలకు మించి నిద్ర ఉండదు. అలాంటి జీవితం ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఈ నిర్బంధ కాలంలో వాళ్ళు 24 గంటలు కూడా నిద్రపోకుండా నడుస్తూ ఉన్నారు. 30 గంటలు కూడా. అంటే తినడానికి తప్పితే ఆగలేని స్థితిలో అడుగడుగున క్యాంపులో ఉండి, ఆ క్యాంపులను దాటి పోవడానికి అంత శ్రమ పడాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది. అయితే ఇందులో ఈ కథలలో నిత్య రాసిన కథ ఉంది. బాలి అనే ఆదివాసీ అమ్మాయి. ఇందులో అన్నల రాసిన కథ ఉన్నది. అనురాధ, బుద్రి, నిత్య, తాయమ్మ కరుణ, మైనా, చాడ విజయలక్ష్మి, సుజాత, షహీదా, ఆసిఫా, మిడుకో, శ్వేత, భారతి, వసుధ, పద్మకుమారి, అంకిత రాసిన కథలు ఉన్నాయి. అయితే ఇందులో నిత్య రాసిన కథ బాలి. ఈ కథలో ఒక ఆదివాసీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి. ఆదివాసీ అమ్మాయిలలో ఆ పెళ్ళి అనేది చాలా సమస్య. ఒక రకమైన బయట వాళ్ళకు ఉన్న దానికంటే కొంత స్వేచ్ఛ ఉంటుంది. కొన్నిసార్లు అంతకు మించిన అంచివేత కూడా అమ్మాయిలకి ఉంటుంది. ఆ ఇష్టం కొంత చదువుకున్నది. ఇది బయటి ప్రాంతం, కొంచెం బయటి ప్రాంతంతో టచ్ ఉన్న ఏరియాలో ఉన్న అమ్మాయి గురించి రాసిన కథ. ఎంత హింస పెడతారంటే, అమ్మాయి చదువుకుంటుంది, తనకి ఇష్టం లేని పెళ్ళి వద్దని అన్నందుకు తండ్రిని చేతులు కట్టేస్తాడు, కొడతాడు, విపరీతంగా హింస పెడతాడు. అమ్మాయిని తప్పించుకోవాలని చూస్తుంది. అయినా అమ్మాయికి పెళ్లి సంబంధం సెటిల్ చేస్తారు. ఆఖరికి అంటే కారులో తీసుకుపోయి దింపుతారు. అమ్మాయి పొద్దున బ్రష్ చేసుకుంటుంది, ఛాయ్ చెల్లెలు తీసుకొచ్చి ఇస్తుంది. ఇవన్నిటిని బట్టి బయటి ప్రాంతంతో సంబంధం ఉన్న, కొంచెం ఆ వాతావరణం ఉన్న కథ అని అర్థమవుతుంది. అయినప్పటికీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తాడు. ఎవరి దగ్గర అయితే కళ్ళు తాగుతారో వాళ్ళ దగ్గర ఈ అమ్మాయిని. చాలాసార్లు దళాన్ని కలవాలని చూసినప్పుడు వాళ్ళ నాన్నకి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది, అట్లా హింసిస్తాడు. అక్కడ కెర్దే అనే ఒక ఆచారం ఉంటుంది. కెర్దే అంటే వాళ్ళకి గుండు చేసి వదిలేస్తే ఆ అమ్మాయి జీవితం చాలా నరకంగా ఉంటుంది. ఎవరైనా కూడా అమ్మాయిని మీద అత్యాచారం చేయవచ్చు, అంటే సమాజం అనుమతి ఉంటుంది కెర్దే అనే దానికి. మళ్ళీ అదే సమయంలో గోటులు ఉంటుంది. లేకపోతే పెళ్లి చేసుకున్నా కూడా ఆ అమ్మాయికి భర్త అయినా సరే బలవంతం చేయడానికి ఉండదు. ఎంత హింస అయినా పెడతారు, కానీ అమ్మాయి ఒప్పుకుంటేనే ఆమెతో కలిసి శారీరక సంబంధంలో ఉంటాడు భర్త. ఇక్కడ ఒకవైపు ఇది ఉంటుంది, కెర్దెగా చేస్తే అట్లాంటి ఆచారం కూడా ఉంటుంది. అయితే ఈ అమ్మాయిని ఆఖరికి తీసుకెళ్ళి ఎవరి దగ్గర అయితే కళ్ళు తాగుతారో అక్కడ వదిలేస్తారు. ఆ అమ్మాయి ఆ ఊరికి దళం వచ్చినప్పుడు తన సమస్యలన్నీ చెప్పుకుంటుంది. ఆ ఊర్లో సంఘం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి అంటే నేను కలిసి ఉండను, నేను విడిపోతానని చెప్తే అక్కడ సంఘం ఒప్పుకుంటుంది, విడిపోతారు అని. ఆ సందర్భంగా ఆదివాసీ ఆచారాలు ఎట్లా ఉన్నాయి, వాటిని మనము వాటి నుంచి ఎట్లా ఎదుర్కోవాలి, వాటిని ఎట్లా మానుకోవాలి అనేది కూడా సంఘ నాయకులు చెప్తారు. అదంతా అయిపోయినాక ఈ అమ్మాయి విడాకులకు ఎట్లా
పార్టీ చెప్పింది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. దళంలోకి వస్తాను, దళము తయారై వెళ్ళిపోతుంటే తన ఒక జత బట్టలు తీసుకొని దళం దగ్గరికి వస్తుంది. అది కథ. అంటే ఆదివాసీ అమ్మాయిలు ఎవరైనా సరే, అమ్మాయిలు అనేది పార్టీలోకి ఎందుకు వెళ్తారు? ఏవో సమస్యలు ఉంటేనే వెళ్తారు కదా. అంటే మనకు బయట ఇక్కడ అక్కడ అమ్మాయిల మీద పార్టీలో అత్యాచారాలు జరుగుతాయి, ఇంకోటి అని చాలా ప్రచారాలు ఉంటాయి. నిజంగానే బయట కూడా ఉన్న చాలామంది లోపల ఉన్న ఆడవాళ్ళ గురించి, మహిళా కామ్రేడ్స్ గురించి లోపల ఏదో అన్యాయం జరిగిపోతుంది అని ఇక్కడ బయట నుంచి ఫెమినిస్టులు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడాలి, కరెక్టే. కానీ మాకు అర్థం కానిది ఏంటంటే, బయట సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కదా ఉద్యమంలోకి పోతారు. వాళ్ళ చేతిలో కూడా తుపాకీ ఉంటుంది కదా. అక్కడ అణచివేస్తేనో అత్యాచారాలు చేస్తేనో ఎందుకు ఊరుకుంటారు? పార్టీ అట్లా ఎందుకు ఉంటుంది? ఒకవేళ ఉన్నది అని అనుకుంటే వీళ్ళ లెక్క ప్రకారము మహిళలు ఇంత చైతన్యవంతమైపోయినాక వాళ్ళెందుకు ఊరుకుంటారు? చిన్న చిన్న విషయాల మీద కూడా పితృస్వామ్య భావాలు ఏమాత్రం ఉన్నా కూడా అక్కడ మేము అంటే పార్టీలో ఉన్న మహిళలు ఫైట్ చేస్తారు. అట్లాంటిది ఈ అణచివేతని ఎట్లా ఊరుకుంటారు? ఆ మాత్రము అవగాహన ఆలోచన కూడా లేకుండా, అంటే చర్చలకు వచ్చినప్పుడు మహిళలతో సమావేశం ఆర్కే వేసినప్పుడు మాట్లాడినప్పుడు విన్నవి మేము అప్పుడు అనుకున్నాం అనమాట, వీళ్ళు ఎందుకు ఆలోచించరు? లోపల ఉన్న మహిళలు బయట ఉన్న మహిళల్లాగా భర్త చాటున ఉండే మహిళలు తల్లిదండ్రుల చాటున ఉన్న అమ్మాయిలు అనుకుంటారా ఏంటి అనేది మేము అనుకునే వాళ్ళము. ఇంకోటి నిత్య రాసిన కథనే ఉన్నది, రామ్కో అని. ఈ అమ్మాయి ఆదివాసీ అమ్మాయి దళంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత తను యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఊరిని చుట్టుముడతారు పోలీసులు. 3 ఉంటారు కామ్రేడ్స్, 2 వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి మాత్రం తప్పించుకోలేకపోతుంది, ఊర్లోనే ఉంటుంది. అప్పుడు ఊరినంతా పోలీసులు చుట్టుముడతారు. ఆమె ఒక జొన్న చేల్లోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఫైటింగ్ అంటే ఆ ఒక్కతే ఉంటుంది, కానీ తను ఏమాత్రం భయపడదు. తను చనిపోయినా సరే ఎంతో కొంత నష్టం చేయాలి, పిరికిగా చనిపోకూడదు, పారిపోతూ తను ఎన్కౌంటర్లో చనిపోకూడదు అనుకుంటుంది. ఒకే అమ్మాయి ఫైరింగ్ చేస్తుంది. 3-4 పోలీసులు చనిపోతారు, కొందరు గాయపడతారు. 600 మంది పోలీసులు వస్తారు అమ్మాయిని చంపడానికి, ఒక్క అమ్మాయిని చంపడానికి. అంటే ఎంత ధైర్యంగా ఉంటారు మహిళలు, ఎంత స్పిరిట్తో ఉంటారు అనేది ఈ కథలో తీసుకొచ్చింది. అంటే ఆడవాళ్ళ కంటే భయస్థులు, వాళ్ళకి ధైర్యం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా భర్తనో అన్ననో లేకపోతే కొడుకో ఎవరో ఉండాలని అనుకుంటారు కదా. అంత బలహీనంగా బయట సమాజం మహిళల్ని చూస్తుంటుంది. కానీ అదే విప్లవోద్యమంలోకి వెళ్ళిన మహిళలు అంటే వాళ్ళకి అవకాశాలు ఉన్నప్పుడు, సమాజం అంటూ ఏర్పడినప్పుడు, మహిళలకు అవకాశాలు ఏర్పడినప్పుడు వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు అని చెప్పడానికి ఈ కథలన్నీ కూడా అట్లా విప్లవోద్యమంలో పనిచేసి వాళ్ళు ఎదుర్కొన్నవి లేదా చూసినవి రాసిన కథలు. తప్పకుండా చదవండి. ఇది వీక కథలు బయట 6 సంపుటాలు ఉన్నాయి. అందులో మీరు ఏ ఒక్కటి తీసుకున్నా పర్వాలేదు. 6వ సంపుటి నాకు అన్ని కథలు నచ్చినాయి అందులో, కానీ 6వ సంపుటిలో కథలు నాకు ఇంకా బాగా నచ్చినాయి. నేను ఎందుకు గెరిల్లానయ్యాను అంటే అని కొంతమంది ఆదివాసీ అమ్మాయిలు చెప్తుంటే వేరే వాళ్ళు రాసిన కథలు ఉన్నాయి. ఇందులో ఒక కథ కూడా ఉంది అది. అయితే వాళ్ళందరూ ఇప్పటికీ మనకు అంటే ఆహారము తిండి అనేది ఇప్పుడు కొరత లేదు, ఎక్కడ పోయినా దొరుకుతున్నది. రేషన్ షాపులలో 5 కిలోల బియ్యం ఇస్తున్నారు, తిండి కొరత లేదు అనేది ఉంది. ఇప్పటికీ మల్కన్గిరి ఏరియాలో ఒరిస్సా ప్రాంతంలో అన్నం లేక మట్టి బుక్కుతున్నారు. అట్లాంటి మహిళలు ఈ మధ్య కాలంలో ఒక 5-6 ఏళ్ల కింద రాసిన కథలు ఇవి. వాళ్ళ అనుభవాలు 5-6 ఏళ్ల కిందటి అనుభవాలు ఇవి. అట్లాంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు దళాలకు వచ్చిండ్రు. ఒక భూమి వాళ్ళు కొట్టుకుంటే బయటి వాళ్ళు వచ్చి అడవిని నరికి భూమి సాగు చేసుకుంటే ఎట్లా దోచుకుంటున్నారు, వాళ్ళ నుంచి లాగేసుకుంటున్నారు. అవన్నీ కూడా వాళ్ళు గెరిల్లా అవ్వడానికి అసలు తిండి కూడా లేని స్థితి ఉంది అని తెలిపే కథలు ఉన్నాయి. పోలీస్ నిర్బంధం ఒకటి. ఇవన్నిటి నేపథ్యంలో బతకడానికి, మామూలుగా ఉద్యమంలో పోతే చనిపోతారు కదా, చాలామంది బతకడానికి ఉద్యమంలోకి వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు ఇందులో, ఈ కథలు రాసిన వాటిలలో. ఇది తప్పకుండా కొని చదవండి. ఇది ఇంగ్లీషు, కానీ తెలుగు వర్షన్ అక్కడ ఉన్నాయి 6 సంపుటాలు. మీకు నచ్చినవి ఏవైనా కొనుక్కోండి. 6 కొనుక్కుంటే ఎప్పటికీ ఉంటాయి. మీకు నచ్చిన వరకైనా కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.